వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, కండక్టింగ్ మెటీరియల్స్ కోసం ఒక వీడియో చేశాను కదా! పార్ట్ 1 అది దాని కంటిన్యూషన్ ఇది. సో, ఇది ఫస్ట్ కండక్టింగ్ మెటీరియల్స్‌లో మనం అసలు కండక్టింగ్ మెటీరియల్స్ అంటే ఏంటి? రిక్వైర్మెంట్స్, క్యారక్టరిస్టిక్స్, ప్రాపర్టీస్ ఇవన్నీ చూసాం. అండ్ కాపర్ అండ్ అల్యూమినియం ప్రాపర్టీస్ ఏంటి? అసలు అప్లికేషన్స్ అనేవి చూసాం. అండ్ ఇందులో వచ్చేటప్పటికి ఏసీఎస్ఆర్, ఏఏసీ కండక్టర్స్ ప్రాపర్టీస్, అప్లికేషన్స్ ఎలా ఉంటాయని డిస్కస్ చేద్దాం. సో, ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. సో, అసలు ఏసీఎస్ఆర్ అంటే ఏంటి? సో, ఏసీఎస్ఆర్ మీన్స్ అల్యూమినియం కండక్టర్ స్టీల్ రైన్ఫోర్స్డ్. ఏఏసీ అంటే ఆల్ అలాయ్ కండక్టర్ స్టీల్ రైన్ఫోర్స్డ్. సో, ఏసీఎస్ఆర్‌కి, ఏఏసీకి డిఫరెన్స్ ఏంటి? అసలా దీని కంపారిజన్ ఏంటి? అసలు ఎలా యూజ్ చేస్తారు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో, వూండింగ్ అనేది ఏసీఎస్ఆర్ వైరింగ్ అనేది ఇలా ఉంటుంది. మనం చూస్తే అండ్ ఏసీఎస్ఆర్‌కి వూండింగ్ అనేది స్మూత్‌గా ఉంటుంది. వెన్ కంపేర్ టు ఏసీఎస్ఆర్. ఓకే. అసలు ఏసీఎస్ఆర్ ఫస్ట్. ఏసీఎస్ఆర్ అంటే ఏంటి? అల్యూమినియం కండక్టర్ స్టీల్ రైన్ఫోర్స్డ్. సో, ఏసీఎస్ఆర్‌లో మనకి ఔటర్ లేయర్ అనేది అల్యూమినియం వైర్ అనేది ఆహ్, గాల్వనైజ్డ్ స్టీల్ వైర్‌తో వూండింగ్ అనేది ఉంటుంది. అండ్ అల్యూమినియం ప్రొడక్ట్స్‌ని, మెటల్స్‌ని యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి మెకానికల్ స్ట్రెంత్ అనేది హైగా ఉంటుంది. ఓకే. అంటే మరి కండక్టింగ్ మెటీరియల్స్ మీ సీబీటీ 2లో మొత్తం థియరీ పార్ట్ అనేది 80% థియరీ పార్ట్ ఉంటుంది. సో, కొంచెం మీరు పేషెన్స్‌గా ఉండడానికి ట్రై చేయండి. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏసీఎస్ఆర్ యొక్క ప్రాపర్టీస్, అసలు మెయిన్ ప్రాపర్టీస్ ఏంటంటే దీని మెకానికల్ స్ట్రెంత్ అనేది మనకి స్టీల్ కోర్‌లో ఎక్కువగా ఉంటుంది. అండ్ సో, మనకి ఎక్కడైతే లో రెసిస్టివిటీ ఉంటుందో అక్కడ కండక్టివిటీ అనేది హైగా ఉంటుంది. సో, ఎక్కడైతే హై కండక్టివిటీ ఉందో అక్కడ లో పవర్ లాస్ అండ్ లో వోల్టేజ్ డ్రాప్ అనేది ఉంటుంది. సో, దాన్ని మెయిన్‌గా మనకి ఎలక్ట్రిసిటీకి ప్రిఫర్ చేస్తారు. అండ్ మెయిన్‌లీ ఈ కండక్టర్స్ అనేవి ఎక్కడ యూజ్ చేస్తారంటే మన ట్రాన్స్‌మిషన్‌లో అండ్ అప్లికేషన్స్ చూద్దాం. సో, అప్లికేషన్స్‌లో చూస్తే మనం ఓహెచ్ వైర్స్ మనకి సబ్‌స్టేషన్ నుంచి ట్రాన్స్‌మిట్ అయ్యే వైర్స్. సో, దాని వూండింగ్ ఏముండదు. సో, అల్యూమినియం వైర్స్‌ని సో, అంటే దాన్ని స్ట్రెచ్ చేసి దాన్ని మనకేంటంటే మెకానికల్ స్ట్రెంత్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి ఏసీఎస్ఆర్ కండక్టర్స్ అనేవి ఓహెచ్ లైన్స్ అండ్ లాంగ్ డిస్టెన్స్ జనరేషన్ దగ్గర నుంచి గానీ, ట్రాన్స్‌మిషన్, డిస్ట్రిబ్యూషన్ దగ్గరికి కూడా మనకి ఏసీఎస్ఆర్ అనేది యూజ్ చేస్తారు. అండ్ ఎందుకంటే మెకానికల్ స్ట్రెంత్ అనేది ఎక్కువగా ఉంటది కాబట్టి ఇది ఎక్కువ ఏరియాస్‌లో యూజ్ చేయడానికి పాసిబుల్ మాట. ఓకే. సో, ఇది ఏసీఎస్ఆర్. ఓకే. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏఏసీ. ఏఏసీ అంటే ఆల్ అల్యూమినియం అలాయ్ కండక్టర్స్. సో, అసలు ఏఏసీ అంటే ఇది డైరెక్ట్ మెటల్ కాదు. ఇవి అలాయ్స్ మాట. అంటే మిక్స్చర్. ఇప్పుడు అల్యూమినియం, మెగ్నీషియం, సిలికాన్ ఈ మిక్స్చర్ 100% మిక్స్చర్ అయినాక వచ్చేది ఏఏసీ. ఓకే. అండ్ ఇది ఎక్కడ యూజ్ చేస్తారు? ఏఏసీ అనేది ఎక్కడ యూజ్ చేస్తారంటే మనకి పొల్యూషన్ ప్లేసెస్ అనేవి ఎక్కడున్నాయో సో, ఆ ప్లేస్‌లో ఏఏసీ అనేది ప్రిఫర్ చేస్తారు. సో, మెయిన్ ప్రాపర్టీ ఏంటి అంటే ఏఏసీకి ఆహ్, వెన్ కంపేర్డ్ టు ఏసీఎస్ఆర్ హైయెస్ట్ స్ట్రెంత్ అనేది ఎక్కువుంటుంది. అండ్ లైట్ వెయిట్ ఉంటుంది. బెటర్ రెసిస్టెన్స్ టు కరోషన్. సో, అంటే కరోషన్ అంటే తుప్పు పట్టడం అన్నమాట. రస్టింగ్ అనేది. అండ్ ఎక్కువ పొల్యూటెడ్ ఏరియాస్ ఎక్కడున్నాయో దానికక్కడ మనకి ఏఏసీ అనేది ప్రిఫర్ చేస్తారు. వెన్ కంపేర్డ్ టు ఏసీఎస్ఆర్ మనకి వెయిట్ అనేది తక్కువుంటుంది ఏఏసీ. అండ్ సాగ్ అంటే ఏంటంటే రెడ్యూస్ సాగ్ అంటే సపోజ్ ఒక 2 పోల్స్ ఉన్నాయి. 2 పోల్స్ మధ్య ఓహెచ్ వైర్ అనేది ట్రాన్స్‌మిట్ అవుతుంది. సో, ఒక్కొక్కసారి మనం ట్రావెల్ చేసినప్పుడు ఈ వైర్స్ ఎలాగా మనకి ఇలా కనిపిస్తా ఉంటాయి సాగింగ్ అయినట్టు. సాగింగ్ అంటే సో, దాని టెన్సైల్ స్ట్రెంత్ అది తట్టుకోలేక మనం ఎక్కువగా టైట్‌గా ఫిట్ చేస్తే బ్రేక్ డౌన్ అవుతది. అండ్ లూజ్ చేస్తే ఏమవుతది పోల్ దగ్గర సాగింగ్ అనేది అవుతుంది. సో, ఈ రెడ్యూస్ సాగ్ అనేది ఏసీఎస్ఆర్‌లో కొంచెం తక్కువ ఉంటుందన్నమాట. సో, దానివల్ల ఏంటంటే
మనకి వోల్టేజ్ డ్రాప్ అనేది తక్కువ ఉంటుంది. ఓకే. అండ్ అప్లికేషన్స్ వచ్చేటప్పటికి ఇది ఎక్కడ యూజ్ చేస్తారంటే ఏఏసి మనకి అర్బన్ ఏరియాస్, రిమోట్ ఏరియాస్, పవర్ డిస్ట్రిబ్యూషన్ దగ్గర అండ్ మీడియం స్పాన్ ట్రాన్స్మిషన్స్ లైన్స్లో యూజ్ చేస్తారు. అండ్ ఎక్కడైతే హై కరోషన్, ఇప్పుడు కొన్ని ఏరియాస్లో ఎలా ఉంటుందంటే ఇప్పుడు కొన్ని చోట్ల మాయిశ్చరైజింగ్గా ఉంటుంది అండ్ కొన్ని చోట్ల బాగా డ్రైగా ఉంటుంది అండ్ కొన్ని చోట్ల పొల్యూషన్గా ఉంటుంది. సో ఆ క్లైమేట్ కండిషన్స్ బట్టి మనకి ఏసీఎస్ఆర్ ఏఏసి మన కండక్టర్స్ అనేవి యూజ్ చేస్తారు. ఓకే. అండ్ కంపారిజన్ ఏంటి అసలు ఏసీఎస్ఆర్ ఇప్పుడు మనం ప్రాపర్టీస్ ఇవి చూసాం కదా. సో మెటీరియల్ వచ్చేటప్పటికి డైరెక్ట్ మనం స్టీల్, అల్యూమినియం స్టీల్ మెటీరియల్ని యూజ్ చేస్తాం. అండ్ ఏసి వచ్చేటప్పటికి అల్యూమినియం అలాయ్. సో మనకి అలాయ్ అనేప్పటికీ సిలికాన్ ఇవన్నీ యాడ్ చేసాం కదా. సో దాని నుంచి వచ్చేది అలాయ్. అండ్ కండక్టివిటీ అనేది వన్ కంపేర్ టు ఏఏసి తక్కువ ఉంటుంది. అంటే ఏసీఎస్ఆర్ కూడా గుడ్ ఎలక్ట్రిసిటీ, బట్ వెన్ కంపేర్ టు ఏఏసి తక్కువ. అండ్ ఏసీఎస్ఆర్ మీద హై ఉంటుంది. కరోషన్ అనేది మనం కరోషన్ ఎక్కువ ఎక్కడ ఉంటుందన్న ఏఏసీలో ఉంటుంది. సో ఇక్కడ హై కరోషన్ కండిషన్స్లో ఏఏసి యూజ్ చేస్తాం. అండ్ అప్లికేషన్స్ వచ్చేటప్పటికి వెయిట్ ఏసీఎస్ఆర్ కంపేర్ టు వెయిట్ హై అండ్ ఏఏసి లైటర్. అండ్ అప్లికేషన్స్ వచ్చేటప్పటికి ట్రాన్స్మిషన్స్ లైన్స్లో లాంగ్ స్పాన్ అండ్ ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేసినప్పుడు ఓహెచ్ లైన్స్ అనేవి ఏసీఎస్ఆర్ అనేది యూజ్ చేస్తారు. అండ్ హై కరోషన్ ప్లేసెస్ అండ్ అర్బన్ ప్లేసెస్లో ఏఏసి అనేది యూజ్ చేస్తారు. ఓకే. సో ఇక్కడికి ఏసీఎస్ఆర్ అండ్ ఏఏసి మనం మెటీరియల్స్ ఏంటి ఆ ప్రాపర్టీస్ అనేది తెలిసినాయి కదా. అండ్ ఇప్పుడు అవన్నీ లో రెసిస్టివ్ మెటీరియల్స్. ఇప్పుడు హై రెసిస్టివ్ మెటీరియల్స్ ఏంటి? సో ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను లాంగ్ వీడియోలో చేస్తున్నాను. సో మీరు ఓపిక్గా వినడానికి ట్రై చేయండి. సో హై రెసిస్టివ్ మెటీరియల్స్ ఏంటి అంటే మనకి ఇన్స్టెంట్గా హీట్ అయ్యే రెసిస్టెన్స్, అంటే లైక్ హీటర్, ఐరన్ బాక్స్ అండ్ ఇన్కాన్స్టెంట్ ల్యాంప్స్ ఇవన్నీ. దట్ ఏంటంటే ఫ్లో ఆఫ్ ఎలక్ట్రికల్ కరెంట్. అండ్ హై రెసిస్టివ్ మెటీరియల్స్ ఏంటంటే అసలు రిక్వైర్మెంట్స్ ఏంటంటే ఎక్కడ లో టెంపరేచర్ కోఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఉందో అండ్ హై మెల్టింగ్ పాయింట్ high ductility and high mechanical strength. Right. సో మనకి హై రెసిస్టివ్ మెటీరియల్స్ అవి టైప్ చేస్తాను. హై రెసిస్టివ్ మెటీరియల్స్ అనేవి మనకి ఎక్కడ ఉంటుందంటే ఎక్కడైతే లో టెంపరేచర్ కోఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఉందో అండ్ హై మెల్టింగ్ పాయింట్ అండ్ హై మెకానికల్ స్ట్రెంగ్త్. సో ఈ ప్రాపర్టీస్ ఉన్నదాన్ని హై రెసిస్టివ్ మెటీరియల్స్ అని అంటాం. అండ్ మనకి దీని క్యారెక్టరిస్టిక్స్ ఏంటి ముందని చూస్తే హై ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ. సో మనకి రెసిస్టివిటీ అనేది ఎక్కువ ఉన్న చోట ఎలా యూజ్ అవుతుంది అసలు దీన్ని 10 to the power of రెసిస్టివ్ మెటీరియల్ అనేది 10 to the power of 5 to 10 to the power of -5 ఓమ్ మీటర్. సో ఈ రెసిస్టివ్ మెటీరియల్ వరకు హై అప్ టు ఈ రేంజ్ వరకు రెసిస్టివ్ మెటీరియల్ అనేది ప్రిఫర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి థర్మల్ స్టెబిలిటీ అనేది ఎలా ఉంటుంది. సో థర్మల్ స్టెబిలిటీ అంటే టెంపరేచర్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి, డిగ్రేడేషన్ అవుతూ ఉంటాయి. సో దాని పెర్ఫార్మెన్స్ అనేది ఇన్స్టెంట్గా హీట్ అవ్వాలి, సో ఇన్స్టెంట్గా కూల్ అవ్వాలి అనేది థర్మల్ స్టెబిలిటీని ప్రిఫర్ చేసుకుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి కరోషన్ అనేది మనకి ఇప్పుడు అట్మాస్ఫియర్ కండిషన్స్కి కొన్ని ఆక్సిడైజ్ అయ్యి మనకి గమ్ముని అంటే హీట్ అవ్వడం అనేది ఇన్స్టెంట్గా హీట్ అవ్వడం అనేది రెడ్యూస్ అవుతూ ఉంటుంది అప్ టు ద లైఫ్ టైం. ఓకే. మెకానికల్ స్ట్రెంత్ అనేది సో మన హై స్ట్రెంత్ మెకానికల్ స్ట్రెస్ అనేవి మనకి ఆపరేషన్ ఇన్స్టాలేషన్ బట్టి అండ్ ఇప్పుడు 1 year మనం ఒక
ఒక ఇన్‌స్ట్రుమెంట్ అనేది యూజ్ చేస్తాం. సో, అది ఫస్ట్‌లో మనం యూజ్ చేసినప్పుడు హీటింగ్ అనేది ఒకలా ఉంటుంది. ఆఫ్టర్ 2 ఇయర్స్, 1 ఇయర్ సో, దాని డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో, ద మెకాస్టిక్ అప్పటికి మెకానికల్ స్ట్రెంత్ ఎలా ఉంది అని. అండ్ ఈజీ ఆఫ్ ఫ్యాబ్రికేషన్స్ అనేవి సో, అండ్ ఈజీ షేప్ అండ్ రిక్వైర్డ్ కాంపోనెంట్స్‌కి ఎలా షేప్, వెల్డింగ్, ఫార్మింగ్ రిక్వైర్మెంట్స్ ఎలా ఉన్నాయని. అండ్ హై రెసిస్టివ్ మెటీరియల్స్ యొక్క ఎగ్జాంపుల్స్ ఏంటంటే మెయిన్‌లీ ఇన్‌స్టంట్ హీట్ అయ్యేవి. సో, హీటింగ్ ఎలిమెంట్స్ లైక్ రెసిస్టర్స్ గానీ అండ్ ఐరన్ బాక్స్ అండ్ టంగస్టన్. టంగస్టన్ అనేది మనం ఎందులో యూజ్ చేస్తాం? ఫిలమెంట్ ల్యాంప్స్‌లో యూజ్ చేస్తాం. బల్బ్స్ అండ్ కన్సిస్టెంట్ ఆర్ యురేకా. కన్సిస్టెంట్ యురేకా అని కూడా అంటాం. దీన్ని రియోస్టాట్‌లలో, థర్మోకపుల్స్‌లో మనం యూజ్ చేస్తాం. అండ్ మ్యాంగనీస్. మ్యాంగనీస్ స్టాండర్డ్ రెసిస్టర్స్ అండ్ మెజరింగ్ ఇన్‌స్ట్రుమెంట్స్. ఆర్క్ రెక్టిఫైయర్స్‌లో యూజ్ చేస్తాం మ్యాంగనీస్. ఓకే. అండ్ రిక్వైర్మెంట్స్ వచ్చేసేపటికి హై రెసిస్టివిటీ మెటీరియల్స్‌కి స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. అండ్ టు ప్రొవైడ్ రెసిస్టెన్స్ అండ్ కంట్రోల్ కరెంట్ ఫ్లో ఎఫెక్టివిటీ. సో, రిక్వైర్మెంట్స్ ఏంటంటే హై స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఉండాలి అండ్ లో టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్. డ్యూరబిలిటీ అండ్ లాంగబిలిటీ అనేవి కన్సిడర్ ఎబిలిటీగా ఉండాలి. నెక్స్ట్ హై రెసిస్టివ్ మెటీరియల్స్‌కి హై మెల్టింగ్ పాయింట్ అనేది ఉండాలి. అండ్ నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ అవి మ్యాగ్నెటిక్ అంటే మనకి మ్యాగ్నెటిక్ పవర్స్ అనేవి దానికి ఉండకూడదు. అండ్ ఎందుకంటే అవి హీటింగ్ అనేవి ఎక్కువ అవ్వాలంటే నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ అనేవి మనం ఎక్కువ యూజ్ చేస్తాం. ఓకే. అప్లికేషన్స్ అనేవి హై రెసిస్టివ్ మెటీరియల్స్‌కి ఏంటంటే మనకి ఎలక్ట్రికల్ హీటర్స్ ఇన్‌స్టంట్ ఒక 3 మినిట్స్ మనకి హీటింగ్ అనేది అయిపోతుంది. అండ్ ఓవెన్స్ ఇవి హీటింగ్ ఎలిమెంట్స్. అండ్ రెసిస్టర్స్ వచ్చేటప్పటికి ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్. ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ వచ్చేటప్పటికి రెసిస్టర్స్ అనేవి మనం ఫ్రీక్వెంట్‌గా యూజ్ చేస్తూనే ఉంటాం గ్యాడ్జెట్స్‌లోనివి. అండ్ ఎలక్ట్రికల్ కాంటాక్ట్స్ అనేవి స్విచ్ గేర్ ప్రొడక్షన్స్‌లో కూడా హై రెసిస్టివ్ మెటీరియల్స్ అనేవి యూజ్ చేస్తాం. అండ్ ఎందుకంటే వెంటనే అవి ట్రిప్ అవ్వాలి. అండ్ సెన్సార్స్ అనేవి యూజ్ చేసి హై రెసిస్టివ్ మెటీరియల్స్ కూడా అక్కడ యూజ్ చేస్తాం అన్నమాట. థర్మోకపుల్స్, టెంపరేచర్ మెజర్మెంట్స్ మాట. టెంపరేచర్ మెజర్మెంట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి, డిక్రీజ్ అవుతున్నాయి. సో, ఈ ప్లేస్‌లో కూడా మనం హై రెసిస్టివ్ మెటీరియల్స్ అనేవి యూజ్ చేస్తాం. అండ్ ఫస్ట్ వచ్చేటప్పటికి నిక్రోమ్. సో, నిక్రోమ్ అనేది ఏంటంటే ఇది ఒక ఐరన్ బాక్స్. ఐరన్ బాక్స్‌లో మనకి నిక్రోమ్ అనేది వైర్ అనేది వౌండింగ్ అనేది ఉంటుంది. ఇలా ఇదంతా నిక్రోమ్. సో, ఈ నిక్రోమ్ గాని, టంగస్టన్ గాని ఇవన్నీ ఏంటంటే అలాయ్స్ అన్నమాట. సో, ఇవి కాంబినేషన్ అవుతా ఉంటాయి. ఈ డైరెక్ట్ మెటల్స్ కావు. సో, నికెల్ ఇక్కడ మనకి 80% ఉంటే ఇప్పుడు సపోజ్ 100%కి సపోజ్ 100%కి సో, 80% నికెల్ తీసుకున్నాం. క్రోమియం అనేది 20% తీసుకుంటే అప్పుడు నిక్రోమ్ అనేది నిక్రోమ్ అనే కాంబినేషన్ అనేది కంపోజిషన్ అనేది అయిన తర్వాత నిక్రోమ్ అనేది వచ్చింది. సో, ఈ పర్సెంటేజ్ అన్ని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు మన సీబీటీలో ఎలా అంటే ఇప్పుడు నిక్రోమ్ వాట్ కాంబినేషన్ ఆఫ్ compositions are used in alloys, which percentage and chromium which percentage has to be used. దట్ అలాగా మనకి ఎంసీక్యూస్ అనేది అడుగుతారు. అంటే ఇవైతే కొంచెం గుర్తుపెట్టుకోండి. అండ్ అసలు నిక్రోమ్‌కి ఉన్న మెయిన్ ప్రాపర్టీ ఏంటంటే రెసిస్టివిటీ హై ఉండాలి ఆల్వేస్. అండ్ మెల్టింగ్ పాయింట్ వచ్చేటప్పటికి మనకి 1400 డిగ్రీ సెంటీగ్రేడ్ అనేది 1400 డిగ్రీ సెంటీగ్రేడ్. అండ్ ఎక్కువ ఇన్‌స్టంట్‌గా మెల్టింగ్ అవుతుంది కాబట్టి హై రెసిస్టివిటీ అండ్ ఎక్సలెంట్ ఆక్సిడేషన్ రెసిస్టెన్స్. సో, ఇది. అండ్ మెయిన్‌లీ ఎక్కడ యూజ్ చేస్తారంటే నిక్రోమ్ అనేది. సో, ఓవెన్స్‌లో, ఇండస్ట్రియల్ ఫర్నాన్సెస్‌లో, టోస్టర్స్, హీటర్స్ అండ్ ఇంకా ఎక్కువ ఇన్‌స్టంట్‌గా హీట్ అయ్యే ఎలిమెంట్స్‌లో నిక్రోమ్ అనేది యూజ్ చేస్తారు. అండ్ వైర్ వౌండింగ్ ఆఫ్ రెసిస్టెన్స్‌లో. నెక్స్ట్ వచ్చి టంగస్టన్. టంగస్టన్ అనేది ఇది డైరెక్ట్ ఎలిమెంట్ అన్నమాట. సో, ఇది ఈ షేప్ ఉంది కదా! సో, ఇది డబ్ల్యూ షేప్‌లో ఉంటుంది. ఇవి జస్ట్ ఫిలమెంట్ మాట. ఈ ఫిలమెంట్ ద్వారా మనకి హీటింగ్ అనేది ఉంటుంది. హీటింగ్ మెల్టింగ్ పాయింట్ అనేది అన్నిటి దాని మీదకే ఎక్కువగా ఉంటుంది.
3422 degrees centigrade. సో ఎక్స్ట్రీమ్ హై పాయింట్ మాట ఇది. అండ్ ఏంటంటే మనం ఇప్పుడు ఈ బల్బ్స్ యూజ్ చేయడం అనేది తగ్గించారు. ఇప్పుడైతే ప్రజెంట్ ఎల్ఈడి బల్బ్స్ అండ్ ఎల్ఈడి ఫ్లక్చువేషన్ ఫ్రీ ఇన్ క్యాన్ ఫిలమెంట్ ల్యాంప్స్ అనేవి వచ్చాయి. సో ఇవి ఎక్కువ హీట్ అనేది ప్రొడ్యూస్ చేస్తాయి అన్నమాట. అండ్ దీని టెన్సైల్ స్ట్రెంత్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో మెయిన్లీ ఎక్కడ యూజ్ చేస్తారంటే ఈ టంగస్టన్ అనేది ఫిలమెంట్స్ లో, ఇన్కాండెసెంట్ బల్బ్స్ లో ఎక్కువ యూజ్ చేస్తాం, మనం చూస్తూనే ఉండాలి. అండ్ క్యాథోడ్ ఎలక్ట్రోడ్ ఎక్స్రే ట్యూబ్స్ లో. నెక్స్ట్ వచ్చేప్పటికి ఎలక్ట్రికల్ కాంటాక్ట్స్ హై టెంపరేచర్ కండిషన్స్ లో, హై టెంపరేచర్ ఎన్విరాన్మెంట్స్ లో యూజ్ చేస్తారు. అండ్ కన్సిస్టెంట్ అండ్ దీన్ని యురేకా. సో దీన్ని యురేకా అని కూడా అంటారు. మనం ఇది ల్యాబ్ లో చూస్తాం, రియోస్టాట్. సో రియోస్టాట్ ని, సో దీని వైరింగ్ ఉంది కదా, దీని వైరింగ్ ని యురేకా వైట్ వూండ్ చేస్తారు. సో ఇది వూండింగ్ అనేది దేని ఎలా అంటే కాపర్ అండ్ నికెల్ 55% 45%. సో ఈ రియోస్టాట్ ఎందుకు, ఇప్పుడు మనం ఒక్కొక్క వూండ్ ని యాడ్ చేసుకుంటూ వెళ్తే మన లోడ్ అనేది, ఇది మూవింగ్ అండ్ ఈ లోడ్ అనేది ఇలా మూవింగ్ అయ్యే కొద్దీ మనకి లోడ్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది. సో ఈ వూండింగ్ చేసిన దాన్ని యురేకా అని అంటాం. ఓకే, దీన్ని ఏంటంటే ప్రాపర్టీ ఏంటంటే స్టేబుల్ రెసిస్టివిటీ అట్ వైడ్ టెంపరేచర్ రేంజ్ అండ్ లో టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్, హై కరోషనల్ రెసిస్టెన్స్. ఓకే, ఇది. అండ్ అప్లికేషన్స్ ఏంటంటే ఎక్కడ యూస్ చేస్తారంటే, అండ్ రెసిస్టర్స్ యూస్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ లో, థర్మోకపుల్స్ వచ్చేటప్పటికి కెపాసిటర్, కాంబినేషన్ ఆఫ్ కెపాసిటర్, దాన్ని థర్మోకపుల్స్ అని అంటాం ఫర్ మెజరింగ్ టెంపరేచర్ డిఫరెన్సెస్ అని. నెక్స్ట్ మాంగనీస్. సో మాంగనీస్ అనేది మనకి కాంబినేషన్ ఆఫ్ కాపర్ అండ్ మాంగనీస్ నికెల్. సో ఈ కాంబినేషన్స్ అనేవి 84% మాంగనీస్, 12% అండ్ నికెల్ 4%. అండ్ ఏంటంటే ఇవి మన డికే రెసిస్టెన్స్ బాక్స్ అనేవి మనం ల్యాబొరేటరీలో చూస్తూ ఉంటాం. సో ఇవి ఎందుకంటే రెసిస్టెన్స్ అనేవి లోడ్ యాడ్ చేయడానికి. అండ్ ఎక్స్ట్రీమ్లీ స్టేబుల్ రెసిస్టివిటీ మెయిన్ ప్రాపర్టీ. అండ్ లో థర్మల్ యాక్టివిటీ ఉన్న, ఎగైనెస్ట్ కాపర్ దగ్గర లో థర్మల్ యాక్టివిటీ ఉన్న చోట ప్రాపర్టీకి సో ఇది సూటబుల్. అండ్ ఎక్సలెంట్ లాంగ్ టర్మ్ స్టెబిలిటీ. ఓకే, అండ్ అప్లికేషన్స్ వచ్చేటప్పటికి, సో మీరు అది కాకపోతే మ్యాక్సిమం ఇదన్నా చూసుంటారు, దీనిలో వైరింగ్ వూండింగ్ ని మన ఇక్కడ యురేకా అనేది యూజ్ చేస్తాం. అండ్ అప్లికేషన్స్ వచ్చేటప్పటికి ఎక్కడ యూజ్ చేస్తారంటే స్టాండర్డ్ రెసిస్టర్స్ అనేవి, మెజరింగ్ అనేవి, ఇప్పుడు దీనిలో ఫ్రీక్వెంట్ గా ఇదంతా బిల్డ్ చేసి ఉంచుతారు. సో దాన్ని మనం లోడ్ యాడ్ చేయడం అనే దానికి పర్పస్ కోసం మనం యూజ్ చేస్తాం. అండ్ షంట్ రెసిస్టర్స్ ఇన్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ లో, ఇన్స్ట్రుమెంటేషన్ లో దీనికోసం ఒక కాన్సెప్టే ఉంటుంది. సో అక్కడ మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇందులో అయితే యూజ్ చేస్తారు యురేకా అని. అండ్ నెక్స్ట్ వచ్చేటికి ప్లాటినం. సో ప్లాటినం ఏంటంటే మనకి హై ఎలక్ట్రికల్ కండక్టివిటీ అనేది ఉంటుంది, హై ఎలక్ట్రికల్ కండక్టివిటీ అండ్ హై మెల్టింగ్ పాయింట్ అనేది ఉంటుంది. అండ్ దీని మెల్టింగ్ పాయింట్ వచ్చేటప్పటికి 1772 డిగ్రీస్ సెంటిగ్రేడ్. అంటే కరోషన్ రెసిస్టెన్స్ అనేది ఎలా ఉంటుందంటే, అండ్ ఇవి యాసిడ్స్ కానీ ఆల్కలైస్ కానీ అన్ఎఫెక్టెడ్ గా ఉంటాయి. అండ్ డక్టిలిటీ మాల్యబిలిటీ వచ్చేటప్పటికి ఇవి థిన్ వైస్ కాబట్టి దెన్ ఫార్మ్ టు ఇంటరాక్టివ్ షేప్స్ లో ఉంటాయి. అండ్ కెటలిక్ ప్రాపర్టీస్ వచ్చేసరికి ఎక్సలెంట్ కెటలిస్ట్ ఫర్ కెమికల్ రియాక్షన్స్. ఓకే, అండ్ ప్లాటినం అనేది మనకి ఎక్కడ యూజ్ చేస్తారంటే మాక్సిమం మనకి ఎలక్ట్రికల్ దానిలో మాక్సిమం యూజ్ చేయరు, ఎందుకంటే ఇవి జ్యువెలరీ పర్పస్ కోసం ఎక్కువ యూజ్ చేస్తారు. ఎందుకంటే అది మన కంపేర్ టు గోల్డ్ కాస్ట్ కూడా ఎక్కువ. ఓకే, అండ్ అప్లికేషన్ వచ్చేటప్పటికి కన్వర్టర్స్ లో, ఆటోమొబైల్స్ టు రెడ్యూస్ హార్మ్ఫుల్ ఎమిషన్స్ ని రెడ్యూస్ చేయడానికి కానీ క్యాటలిస్ట్ దగ్గర యూజ్ చేస్తారు. అండ్ ఎలక్ట్రికల్ కాంటాక్ట్స్ ఎక్కడంటే రిలేస్ లో, స్విచ్ గేర్ల ప్రొడక్షన్ లో యూజ్ చేస్తారు. అండ్ థర్మోకపుల్స్ లో, జ్యువెలరీలో డ్యూరబిలిటీ అండ్ లస్టర్ కోసం. అండ్ మెడికల్ ఇన్స్ట్రుమెంట్స్ లో చూస్తే మనకి
used in pack makers and other biocompatible లో. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి కార్బన్. సో కార్బన్ అనేది మనం బ్యాటరీస్‌లో చూస్తా ఉంటాం. కార్బన్ పౌడర్. సో అది మనకి మాక్సిమం దీన్ని కార్బన్ అంటాం. అండ్ దీనికేంటంటే మెయిన్‌లీ బ్యాటరీస్ ఎక్కువ ఎలక్ట్రోడ్ బ్యాటరీ సెల్స్‌లోని అండ్ ఇంకా మనకి దీని ప్రాపర్టీ ఏంటంటే హై రెసిస్టివిటీ అండ్ వైడ్ ఎలక్ట్రోటాపిక్ రేంజ్ అనేది లైక్ గ్రాఫైట్ కానీ డైమండ్, గ్రాఫైన్ విత్ వారింగ్ దేర్ ప్రాపర్టీస్. థర్మల్ స్టెబిలిటీ అనేది హైగా ఉంటుంది ఇందులో. అండ్ లూబ్రికేటింగ్ ప్రాపర్టీస్ వచ్చేటప్పటికి గ్రాఫైట్ అనేది ఎక్సలెంట్ డ్రై లూబ్రికెంట్ అనమాట. అండ్ కెమికల్ స్టేబిలిటీ ఎందుకంటే కార్బన్ అనేది కెమికల్ స్టేబుల్. సో రెసిస్టెన్స్ టు కరోషన్ అండ్ మోస్ట్ కెమికల్స్ అనేవి అటాక్స్ అవుతాయి. అండ్ అప్లికేషన్స్ వచ్చేటప్పటికి సో మెయిన్‌గా ఎక్కడ యూజ్ చేస్తారంటే ఎలక్ట్రికల్ మోటార్స్‌లో బ్రషెస్ ఉంటాయి కదా! సో దానివల్ల మనకి స్పార్క్స్ వచ్చి లాసెస్ అనేవి కూడా ఉంటాయి. సో ఈ బ్రషెస్ ప్లేస్‌లో మనకి కార్బన్ అనేది యూజ్ చేస్తారు. అండ్ రెసిస్టర్స్ వైడ్లీ ఎలక్ట్రానిక్స్ గ్యాడ్జెట్స్‌లో అవి యూజ్ చేస్తారు. అండ్ ఎలక్ట్రోడ్స్, గ్రాఫైట్ యూజ్డ్ ఇన్ బ్యాటరీస్, ఆర్క్ ఫర్నెస్, ఎలక్ట్రోలైసిస్. అండ్ మెకానికల్ అప్లికేషన్స్ వచ్చేటప్పటికి ఇన్ మెషిన్స్‌లో అండ్ హై టెంపరేచర్ సిస్టమ్స్‌లో మెకానికల్ అప్లికేషన్స్‌లో కూడా మనకి కార్బన్ అనేది యూజ్ చేస్తారు. మెర్క్యూరీ. సో మెర్క్యూరీ వచ్చేటప్పటికి మనకి థర్మామీటర్. సో థర్మామీటర్‌లో ఎండింగ్‌లో మనకి మెర్క్యూరీ అని ఉంటదని తెలుసు. అండ్ ఈ మెర్క్యూరీ యొక్క ప్రాపర్టీస్ ఏంటంటే లిక్విడ్ ఎట్ రూమ్ టెంపరేచర్ 39 degrees Fahrenheit దగ్గర అండ్ హై డెన్సిటీ 13.6 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్. అండ్ ఎక్కడైతే గుడ్ ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఉందో అండ్ స్విచ్స్ అండ్ రిలేస్‌లో మాక్సిమం హై రెసిస్టివిటీ మెటీరియల్స్ అని మన స్విచ్ అండ్ రిలేస్‌లో యూజ్ చేస్తారు. అండ్ థర్మల్ ఎక్స్పాన్షన్ అంటే టెంపరేచర్ చేంజెస్ మనం థర్మామీటర్స్‌లో చూస్తూ ఉంటాం. థర్మోమెట్రీ. సో ఇవన్నీ మనకి మెర్క్యూరీ ప్రాపర్టీస్ అన్నమాట. అండ్ మెయిన్‌లీ ఎక్కడ యూజ్ చేస్తారంటే స్విచ్ అండ్ రిలేస్‌లో అండ్ బారోమీటర్స్, థర్మామీటర్స్, మెజరింగ్ ఇన్‌స్ట్రుమెంట్స్‌లో యూజ్ చేస్తాం. అండ్ ల్యాంప్స్. సో ల్యాంప్స్‌లో మెర్క్యూరీ వేపర్ ల్యాంప్స్, ఫ్లూరోసెంట్ ల్యాంప్స్, డెంటల్ అమల్గమ్స్ కొన్ని డెంటల్ కేర్‌లో యూజ్ చేస్తారు. అండ్ సైంటిఫిక్ ఇన్‌స్ట్రుమెంట్స్ లైక్ వాక్యూమ్ పంప్స్, మానోమీటర్స్‌లో యూజ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి కలర్ కోడింగ్ ఆఫ్ రెసిస్టర్స్. కలర్ కోడింగ్ ఆఫ్ రెసిస్టర్స్ అనేవి చాలా ఈజీ టాపిక్ బట్ చాలా ఇంపార్టెంట్. ఇందులో ప్రీవియస్ ఇయర్స్‌లో ఒక్క షిఫ్ట్‌లో 2 క్వెషన్స్ అయితే అడిగారు ఇందులో. సో కొంచెం జాగ్రత్తగా వినండి. సో అసలు కలర్ కోడింగ్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటే ఏంటి? అసలు రెసిస్టెన్స్ అంటే ఏంటి మనకి? అపోజిషన్ ఆఫ్ ఫ్లో ఆఫ్ కరెంట్. అది మనకు తెలిసింది. సో ఇందులో మనకి రెసిస్టెన్స్‌లో కూడా కోడింగ్స్ అనేవి ఉంటాయి. సో మెయిన్‌లీ రెసిస్టర్స్ వచ్చేటప్పటికి 4, 5, 6 బ్యాండ్స్ అనేవి ఉన్నాయి. మనం మాక్సిమం చూసేది 4 బ్యాండ్ రెసిస్టెన్స్ అనేవి. సో ఇది మనం బేసిక్‌లో డిప్లొమా ఫస్ట్ ఇయర్‌లో గాని, బీటెక్ ఫస్ట్ ఇయర్‌లో గాని మనం ఫ్రీక్వెంట్‌గా నేర్చుకుంటాం. ఓకే. అండ్ ఇవి అసలు ఎలా రీడ్ చేయాలి అసల? సపోజ్ ఇలాంటి ఒక రెసిస్టర్ ఉంది. సో ఫస్ట్ బ్యాండ్ అనేది ఏంటంటే దీని వాల్యూ ఫస్ట్ బ్యాండ్ అండ్ సెకండ్ వాల్యూ కూడా బ్యాండ్ కింద తీసుకుంటాం. డిజిట్ వాల్యూ ఫస్ట్ 2 అనేది వాల్యూ కింద తీసుకుంటాం. అండ్ థర్డ్ బ్యాండ్ వచ్చేటప్పటికి మల్టిప్లయర్ 10 to the power of 0 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ లాస్ట్ వచ్చేటప్పటికి ఫోర్త్ బ్యాండ్ టాలరెన్స్ అన్నమాట. సో టాలరెన్స్‌లో వచ్చేటప్పటికి మనకి గోల్డ్ గాని, సిల్వర్ గాని ఉంటాయి. సో గోల్డ్ వచ్చేటప్పటికి ±5%. సో మీకు చూపిస్తాను ఇది. సో మనకి ఇలా ఒక రెసిస్టర్ ఉంది. ఫస్ట్ బ్యాండ్ అనేది వాల్యూ అండ్ సెకండ్ బ్యాండ్ డిజిట్ వాల్యూ అండ్ థర్డ్ వన్ వచ్చేసి మల్టిప్లయర్ అండ్ టాలరెన్స్. సో మనకి ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే సో మనం ఇప్పుడు ఇలా కోడింగ్ ఉంది. సో ఈ కోడింగ్‌ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే
బీబీ రాయ్ గ్రేట్ బ్రిటన్ వెరీ గుడ్ పైప్. సో దీన్ని ఇలా మనం గుర్తుపెట్టుకోవాల్సిన మన ఈ డిజిట్ వాల్యూస్ అనేవి ఇప్పుడు చూస్తే బ్లాక్, బ్రౌన్, రెడ్, ఆరెంజ్, ఎల్లో, గ్రీన్, బ్లూ, వైలెట్ అండ్ గ్రే. సో ఇలా ఉన్నాయి కదా. సో మనకి స్టార్టింగ్ బ్లాక్తో స్టార్ట్ అవుతుంది అండ్ వైట్తో ఎండ్ అవుతుంది. సో వైట్ పక్కన గ్రే అనేది ఉంటుంది. సో ఫస్ట్ మనం బ్లాక్తో స్టార్ట్ అయింది. నెక్స్ట్ వచ్చేవాడికి బ్రౌన్ 1, రెడ్ 2 అండ్ ఆరెంజ్ 3, ఎల్లో 4 అండ్ yellow 4, green 5, blue 6, violet 7, grey 8 and white 9. BB Roy Great Britain very good wife అంతే. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి టాలరెన్స్ వచ్చేటప్పటికి గోల్డ్ అండ్ సిల్వర్. ఓకే, సిల్వర్ మల్టిప్లైయర్ అనేది 10⁻0 నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. 10⁻1, 2, 3 అప్ టు 10⁻8, 9, 10⁻9 వరకు మనకి మల్టిప్లేయర్. అండ్ గోల్డ్కి వచ్చేప్పటికి 10⁻−1, 10⁻−2. ఓకే, ఇది అండ్ సో ఇవి ఎలా కాలిక్యులేట్ చేద్దాం ముందు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఈ వాల్యూస్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. అండ్ నేను చెప్పాను బీబీ రాయ్ గ్రేట్ బ్రిటన్ వెరీ గుడ్ వైఫ్ అని గుర్తుపెట్టుకుని, సో బ్లాక్తో స్టార్ట్ అవుతుంది. ఈ వాల్యూస్ అన్ని లైన్గా మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ మల్టీప్లేయర్స్ అనేవి 10⁻0 నుంచి స్టార్ట్ అయ్యి అప్ టు వైట్ వరకు 10⁻9. అండ్ టాలరెన్స్ వచ్చేటప్పటికి గోల్డ్ +or−5%, +or−10%. ఫర్ ఎగ్జాంపుల్ 4 బ్యాండ్ రెసిస్టెన్స్ అనేవి మనం ఎక్కువ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే మనం ఇక్కడ చూస్తే సో ఇది రెడ్. సో రెడ్ యొక్క వాల్యూ 2 అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి వైలెట్. సో వైలెట్ వచ్చేటప్పటికి ఇక్కడ వాల్యూ ఎంత 7. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటిది 10⁻, బ్రౌన్ 10⁻1 దట్ ఈస్ 0 అండ్ గోల్డ్ ఈస్ +or−5%. సో ఇది 4 బ్యాండ్ రెసిస్టెన్స్. ఈ రెసిస్టెన్స్ యొక్క వాల్యూ 270 ohms +or−5%. అదే ఇప్పుడు మనకి 5 బ్యాండ్ రెసిస్టెన్స్ వచ్చేటప్పటికి 4 బ్యాండ్ రెసిస్టెన్స్ ఏది చూసినా సరే లాస్ట్ ని గోల్డ్ సిల్వర్ అనేది కంపల్సరీ. అండ్ 5 బ్యాండ్ 6 బ్యాండ్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే మన లాస్ట్ టాలరెన్స్ అనేది సో మనకి కలర్ అనేది ఇస్తారు. ఓకే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది బ్రౌన్, ఇది బ్లాక్. సో ఇది డిజిట్. సో 3 డిజిట్స్ కింద కన్సిడర్ చేస్తాం. సో ఇది బ్లాక్ అండ్ ఇది ఆరెంజ్. సో ఆరెంజ్ వచ్చేటప్పటికి మనకి 3 10⁻3 ఉంది. 3ని మనం ఎలా కిలో కింద కన్సిడర్ చేస్తాం. సో 100K అండ్ లాస్ట్ వచ్చేటప్పటికి బ్రౌన్ యొక్క టాలరెన్స్ వాల్యూ ఎంత +or−1%. సో 100K ohms +or−1%. సో ఇది మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. దీన్ని బట్టి మీరు ఏ ఎగ్జాంపుల్ ఇచ్చినా మీరు రెసిస్టెన్స్ వాల్యూ అనేది మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు ఈజీగా. ఓకే, సో ఇది నేను మీకు ఇస్తున్న హోంవర్క్. ఒకవేళ మీకు అర్థమయ్యి ఇంకా ఏమైనా డౌట్ ఉంటే చెప్తే మీకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ సో దీని యొక్క ఆన్సర్ అయితే మీరు కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.